యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నక్కిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేవలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములను సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు 2వ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవున్నప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను, కానీ ఆర్భాటము చేయవలెదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరముగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలమందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘపు సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను కనుక ఇశ్రాయేళ్ల సీనాయి అరణ్యము నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము సారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇస్సాకారీయుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నేతనేలు అధిపతి. జెబూలూనీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఎలియాబు అధిపతి. మందిరము నింపబడినప్పుడు గెర్షోనీయులను మొరారీయులను మందిరమును మోయిచూ సాగిరి. రూబేనీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షేదేయేరు కుమారుడైన ఎలీసూరు అధిపతి. షిమ్యానీయుల గోత్ర సైన్యమునకు సురీషదాయి కుమారుడైన షెలుమియేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దెయీవేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహాతీయుల పరిశుద్ధమైన వాటిని మోయుచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారి మందిరమును నిలవబెట్టిరి. ఎఫ్రాయిమీయుల పాలెము ధ్వజము వారి సేవల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పైదానూరు కుమారుడైన గమాలియేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోను కుమారుడైన అమీదాను బెన్యామీనీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీయుల పాలెము ధ్వజము సాగెను. అది పాలెములన్నిటిలో వెనుక నుండెను. అమీషాదాయి కుమారుడైన అషీయేజెరు ఆ సైన్యమునకు అధిపతి. వక్రాను కుమారుడైన పగియేలు ఆషీరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తానీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేళ్ల ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయగు మిద్యానీయుడైన రెమూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాం, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసెననగా అందుకతడు నేను రాను, నా దేశమునకు నా వంశస్థుల యొద్దకు వెళ్ళుదునెను. అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడువకుము, ఎట్లనగా ఆ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉండువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన యెడల యెహోవా మాకు ఏ మేలు చేసినో ఆ మేలును బట్టి మేము మీకు మేలు చేయుదుమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలముల నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను.
ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురు అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను.